ప్రకృతి, పురాతన సంస్కృతి, గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర నేల. అడవుల మధ్య, కొండల నడుమ వేల సంవత్సరాలుగా విశ్వాసాన్ని నిలబెట్టుకున్న ఒక మహాక్షేత్రం. అదే మేడారం. ప్రాచీన దేవాలయాలు, పురావస్తు సంపద, ఆధ్యాత్మిక క్షేత్రాలు, ప్రకృతి అందాలు, చరిత్రలో దాగి ఉన్న విశేషాలను మీ ముందుకు తీసుకురావడమే మా ఈ చిన్న ప్రయత్నం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ప్రకృతి, గిరిజన సంస్కృతి, చరిత్ర, అభివృద్ధి ఈ నాలుగు ఒకే చోట ఎలా కలిశాయో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అందమైన శిల్పాలను గమనించండి. అడవి దున్నలు, భారీ ఏనుగులు, జింకలు, అడవి జంతువులు, పక్షులు, పెద్ద వృక్ష శిల్పాలు, గిరిజనుల జీవన విధానాన్ని చూపించే విగ్రహాలు, ఇవి అన్నీ మేడారం ప్రత్యేకతను తెలియజేసేలా రూపొందించారు. ఈ శిల్పాలను చూస్తుంటే మనకు ఒక అడవి మ్యూజియంలో తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది. పిల్లలకు, పెద్దలకు, ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఇవి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. అదిగో మళ్ళీ చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న గిరిజనుల విగ్రహాలు, వారి సాంప్రదాయ దుస్తులు, నృత్యాలు, వేట జీవనం, ప్రకృతితో వారి అనుబంధాన్ని గుర్తు చేస్తున్నాయి. గిరిజనులు అడవిని దేవతగా భావిస్తారు, చెట్లను పూజిస్తారు, ప్రకృతిని కాపాడడం తమ బాధ్యతగా భావిస్తారు. అందుకే మేడారం ఒక సంస్కృతి, ఒక చరిత్ర, ఒక గిరిజన సాంప్రదాయం, ప్రకృతి ఒడిలో దాగి ఉన్న అద్భుతమైన ప్రపంచం. ఈరోజు మనం తెలంగాణలోని అత్యంత పవిత్రమైన గిరిజన ఆధ్యాత్మిక క్షేత్రమైన మేడారం పరిసర ప్రాంతాలను సందర్శించబోతున్నాం. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ రహదారి సాధారణ రోజుల్లో ప్రశాంతంగా కనిపించినా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర సమయంలో లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది. ఒకప్పుడు అడవిదారిగా ఉన్న ఈ ప్రాంతం నేడు విశాలమైన రోడ్లు, అందమైన డివైడర్లు, వీధి దీపాలు, భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు, తాగునీటి సౌకర్యాలు, విశ్రాంతి కేంద్రాలతో ఎంతో అభివృద్ధి చెందింది. ఈ రహదారిపై ప్రయాణిస్తుంటే మనసులో తెలియని భక్తిభావం కలుగుతుంది. ప్రతి అడుగు మేడారం వైపే, ప్రతి చూపు మేడారం వైపే, ప్రకృతి వైపు నడుస్తున్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పవిత్ర జలప్రవాహమే జంపన్న వాగు. ఈ వాగు పేరు వెనుక ఒక వీరగాథ ఉంది. గిరిజనుల విశ్వాసం ప్రకారం సమ్మక్క అమ్మవారికి జంపన్న అనే కుమారుడు ఉండేవాడు. కాకతీయ రాజులతో జరిగిన యుద్ధంలో తన ప్రజల కోసం, తన తల్లి కోసం జంపన్న ధైర్యంగా పోరాడారని చెబుతారు. ఆ యుద్ధంలో తీవ్రంగా గాయపడి ఈ వాగులో పడిపోయాడని, అప్పటి నుంచి ఈ వాగును జంపన్న వాగు అని పిలుస్తున్నారని గిరిజన సాంప్రదాయం చెబుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు జరిగే ఈ జాతరలో లక్షలాది మంది భక్తులు ముందుగా ఈ వాగులో పవిత్ర స్నానం చేసి ఆ తర్వాత సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల దర్శనానికి వెళ్తారు. జంపన్న వాగులో స్నానం చేస్తే మనసు పవిత్రమవుతుందని, ఆ తర్వాత అమ్మవారి దర్శనం మరింత ఫలప్రదంగా ఉంటుందని వారి నమ్మకం. ఈ ప్రశాంతమైన వాగు ఒడ్డున నిలబడి చూస్తుంటే అడవుల మధ్య ప్రవహించే ఈ నీరు ప్రకృతి సంగీతంలా అనిపిస్తుంది. మేడారం ఈ పేరు వినగానే మనకు సమ్మక్క సారలమ్మ జాతర గుర్తుకొస్తుంది. కానీ ఈ ప్రాంతం ప్రత్యేకత కేవలం జాతర మాత్రమే కాదు. ఇక్కడ కనిపించే ప్రతి చెట్టు, ప్రతి రాయి, ప్రతి అడవిదారి గిరిజనుల చరిత్రను గుర్తు చేస్తాయి. ఒకప్పుడు పూర్తిగా అటవీ ప్రాంతంగా ఉన్న ఈ ప్రదేశం ఇప్పుడు భక్తుల సౌకర్యం కోసం ఎంతో అభివృద్ధి చెందింది.
విశాలమైన రహదారులు, అందమైన కమాన్లు, గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే శిల్పాలు, విశ్రాంతి ప్రదేశాలు, లైటింగ్ అన్నీ ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అయితే ఈ అభివృద్ధి జరిగిన ప్రకృతి అందాన్ని, గిరిజన సంస్కృతి ప్రత్యేకతను కాపాడేందుకు ప్రయత్నించడం విశేషం. ఇక్కడికి వచ్చిన ప్రతి యాత్రికుడు ప్రకృతిని ఆస్వాదిస్తూ, భక్తిని అనుభవిస్తూ ఒక కొత్త అనుభూతితో తిరిగి వెళ్తారు. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ భారీ చెట్టు శిల్పం అడవి జీవనానికి ప్రతీక. దాని చుట్టూ ఉన్న జంతువుల శిల్పాలు మనిషి మరియు ప్రకృతి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తున్నాయి. గిరిజనుల నృత్య రూపాలు, వారి సాంప్రదాయ దుస్తులు, జీవన విధానాన్ని చూపించే శిల్పాలు ఈ ప్రాంతాన్ని ఒక ఓపెన్ హెరిటేజ్ పార్క్లా మార్చేశాయి. ఇక్కడ ప్రతి ఫోటో, ప్రతి వీడియో ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మేడారం ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఒక చిన్న గ్రామం. కానీ ప్రతి 2 సంవత్సరాలకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతరతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇలాంటి ప్రకృతి, ఆధ్యాత్మిక, చారిత్రక ప్రదేశాల విశేషాలను తెలుసుకోవాలంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్తో పాటు ఉండండి. ఎందుకంటే మా వీడియోలు మీ యాత్రకు మరింత సులభంగా, ఆహ్లాదకరంగా మార్చే చిన్న మార్గదర్శకంగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. ఇప్పుడు మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఈరోజు మనం మేడారం చేరుకునే అందమైన ప్రయాణాన్ని, ప్రకృతి ఒడిలో ఉన్న అద్భుతమైన పరిసర ప్రాంతాలను, గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే శిల్పాలను, జంపన్న వాగు విశేషాలను, అభివృద్ధి చేసిన ఈ పవిత్ర ప్రాంతంలోని అందాలను చూశాము. ఈ ప్రయాణంలో ప్రతి దృశ్యం, ప్రతి అడుగు ప్రకృతి, చరిత్ర, ఆధ్యాత్మికత ఒకే చోట ఎలా కలుస్తాయో మనకు తెలియజేసింది. మీకు ఈ వీడియో నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రకృతి సందర్శకులకు, ఆధ్యాత్మిక యాత్రలను ఇష్టపడే వారికి, చారిత్రక ప్రదేశాలను తెలుసుకోవాలనుకునే మీ స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేయండి. మేడారం వెళ్ళే ప్రతి యాత్రికుడికి ముందుగా ప్రకృతి దర్శనం, ఆ తర్వాతే ఆధ్యాత్మిక దర్శనం లభిస్తుంది. ఇంకా అసలు ఆధ్యాత్మిక అనుభూతి ముందే ఉంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఎందుకంటే తదుపరి భాగంలో సమ్మక్క అమ్మవారు, సారలమ్మ అమ్మవారు, వారి పవిత్ర దర్శనం, ఆలయ పరిసరాలు, అక్కడ జరిగే పూజా విధానాలు, భక్తుల విశ్వాసాలు, ఈ మహాగిరిజన ఆధ్యాత్మిక క్షేత్రం వెనుక ఉన్న మరెన్నో విశేషాలను మీకు చూపించబోతున్నాం. కాబట్టి ఆ వీడియోను అస్సలు మిస్ అవ్వకండి. మీరు ఇప్పుడు చూస్తున్న ప్రతి చెట్టు, ప్రతి కొండ, ప్రతి అడవి ఈ ప్రాంత చరిత్రకు సాక్ష్యంగా నిలిచాయి. ఈ ప్రాంతంలో నివసించే గిరిజనులు ప్రకృతినే తమ దేవతగా భావిస్తారు. చెట్టును నరికే ముందు కూడా అనుమతి కోరే సంస్కృతి, అడవిని తల్లిగా భావించే జీవన విధానం ఈ నేల ప్రత్యేకత. ఇలాంటి ప్రాచీన దేవాలయాలు, ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక విశేషాలు, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రేమ, మీ ఆదరణ, మీ ప్రోత్సాహమే మాకు మరిన్ని మంచి వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి స్ఫూర్తి. మరో అద్భుతమైన ప్రకృతి ఆధ్యాత్మిక యాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. జై సమ్మక్క, జై సారలమ్మ.